ఎంపీసీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు. స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ ఏజ్లో ఓకే నాకు ఫ్రీడమ్ వస్తుంది, నేను లైఫ్లో నా కెరియర్ నా లైఫ్ ఇప్పుడు నా కంట్రోల్లోకి వస్తుంది అన్న ఎక్సైట్మెంట్తో ఉంటారు కొంతమంది. 10th క్లాస్ ఫినిష్ చేసుకుని ఇంటర్మీడియట్లో చేరాడు అనుకోండి, చేరిన మొదటి రోజు నుంచే ప్రతి క్లాస్ అర్థమవుతుంది, అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాడు, వీకెండ్ టెస్ట్లో చాలా మంచి మార్కులు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్మూత్. దిస్ ఈజ్ మోర్ సస్పిషియస్. ఇలా జరిగితే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నట్టు. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనకు ఎడ్యుకేషన్లో స్కూల్లో పెద్దగా అనూహ్యమైన మార్పులు ఏమీ ఉండవు. ఈ 8th నుంచి 9th, 9th నుంచి 10th పెద్దగా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉండవు. కానీ ఒక్కసారి 10th క్లాస్ పూర్తి అయిపోయి ఇంటర్మీడియట్, ముఖ్యంగా జేఈ కానీ నీట్ కోచింగ్ కానీ వేరే కాలేజీకి వెళ్ళిన తర్వాత అది చాలా సడన్ షిఫ్ట్ ఉంటుంది అనేక రకాలుగా. అకాడమిక్ వైజ్, ఎమోషనల్ వైజ్, అదేవిధంగా మీకు అడాప్టబిలిటీ, ఫుడ్, లైఫ్ స్టైల్, బయాలజికల్ క్లాస్, అనేక రకాలుగా కంప్లీట్ చేంజ్. అది 15 ఏళ్ళ వయసులో అంత సడన్ చేంజ్కి అడాప్ట్ కావడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. సో ఒక 10th క్లాస్ వరకు ఒక ప్రపంచం ఉంటుంది, కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అది న్యూ వరల్డ్. అది సో అన్ని కొత్త కొత్త ఛాలెంజెస్, కొత్త కొత్త ఆస్పిరేషన్స్, కొత్త కొత్త సిలబస్, అన్నిట్లో కొత్త ప్రపంచం అది. సో అలాంటి నేపథ్యంలో ఈ స్మూత్ ట్రాన్సిషన్ కావాలి. 10th క్లాస్ నుంచి కూడా వెళ్ళేటప్పుడు చాలా సహజ సిద్ధంగా వెళ్ళాలి. అది కూడా చాలా కష్టమైనటువంటిది. సో దానికి అటు పేరెంట్, ఇటు కాలేజ్ మేనేజ్మెంటు, అటు ఫ్యాకల్టీస్, ఇటు పీర్ గ్రూప్, వీళ్ళందరూ కూడా స్మూత్ ట్రాన్సిషన్స్కు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది పేరెంట్స్ అందరూ తప్పనిసరిగా చివరి వరకు చూడాల్సినటువంటి వీడియో. సో మీకు మంచి స్కూల్స్, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కోసము ఎస్బిఆర్ టాక్స్ అండ్ స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తుంది. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దానిలో జాయిన్ అయితే మీరు రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ఎక్స్పర్ట్స్ తోటి ఉంటుంటాయి. ఈ విషయంలో మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు, ఫస్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు పేరెంట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టూడెంట్ ఎట్లా డీల్ చేయాలి, కాలేజ్ ఏరిన తర్వాత ఉండే సమస్య ఏంటి, అన్నిటి మీద చాలా సమగ్రమైనటువంటి చర్చను మనం చూడబోతున్నాం. తప్పనిసరి చూడండి. మన గెస్ట్లు ముగ్గురు కూడా సీనియర్ ఫ్యాకల్టీస్, ముగ్గురు కూడా నైన్ ఎడ్యుకేషన్లో పనిచేస్తారు. సో వాళ్ళ గురించి పరిచయం చేసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీకాంత్ గారు, వీరు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. చాలా రోజులు హెచ్ఎఫ్టీ, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే ఇండియాలో హైయెస్ట్ పేయింగ్ జాబ్ అంటారు. సో దానిలో పనిచేసి వాళ్ళ టీచింగ్ మీద ప్యాషన్తో దీనిలోకి వచ్చారు. ప్రస్తుతం నార్సింగ్ డైరెక్టర్గా అండ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అదేవిధంగా సచిన్ గారు, వీరు ప్రస్తుతం 9 విద్యానగర్ ఫస్ట్ క్యాంపస్, యాక్చువల్గా 9 ఎడ్యుకేషన్కు దాని డైరెక్టర్గా ఉన్నారు. మ్యాథ్స్ ఫ్యాకల్టీస్, వీరు కూడా ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్నారు. జస్వంత్ గ్రంథి గారు, వీరు కుకటపల్లి జేఎన్టీయూ డైరెక్టర్గా ఉన్నారు. వీరు బిట్స్ పిలాన్లో చదువుకున్నారు. సో వీరు కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు. డైరెక్టర్స్ అంటే టీచర్సే డైరెక్టర్స్ ఉంటారు, అందరు కూడా ఫ్యాకల్టీస్ డైరెక్టర్స్ అన్నా కూడా. సో ఈ ముగ్గురికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. స్వయంగా వాళ్ళు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి ఖరగ్పూర్, బిట్స్ పిలాన్ లాంటి వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి వారితో మాట్లాడి మనం అసలు ఈ ట్రాన్స్ ఎట్లా జరగడం విషయం తెలుసుకుందాం. సార్, శ్రీకాంత్ సార్, యాక్చువల్గా అసలు ఏంటంటే మీరు చాలా సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ గమనిస్తున్నారు. మీకు రెగ్యులర్ సిబిఎస్ స్కూల్స్లోనో అయితే మీరు 10th క్లాస్లో +1 పెద్ద చేంజ్ ఉండదు. అదే టీచర్స్, అదే యూనిఫామ్, అదే సిస్టమ్, అదే కరికులం, కొంచెం సిలబస్లో కొంచెం డిఫికల్టీ ఉండదు. కానీ వేరు వేరు ప్రపంచాలు. 10th క్లాస్ వరకు అన్నీ కూడా ఒక ప్రపంచం, ఇది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఇది. సో ఏంటి అసలు ఈ మీ అనుభవంలో ఏం చూస్తారు ఈ ట్రాన్సిషన్ అనే దానిలో ఉండే స్టూడెంట్స్ ఛాలెంజెస్ వరకు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, చాలామంది ఎంపీసీ జాయిన్ అయిన వాళ్ళు మ్యాథ్స్ ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతారు. వీఆర్ టాకింగ్ అబౌట్ సిబిఎస్ఈ పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్. సిబిఎస్ఈలో మ్యాథ్స్ అంతా కరికులం ఒక రకంగా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్, బాగుంటుంది కూడా, స్టూడెంట్స్ కూడా బాగా చదువుతారు, ఎంజాయ్ చేస్తారు. 11th వచ్చేసరికి సడన్గా స్టేట్లో ఉండే మ్యాథమెటిక్స్ అదొక వేరే భాషలాగా అనిపిస్తుంది సడన్గా వచ్చేసరికి.
సో స్టార్టింగ్ ఇనీషియల్గా రాగానే ఎలాగైతే మనం వేరే దేశం వెళ్ళగానే కల్చరల్ షాక్ అంటారు కదా, ఆ కల్చరల్ షాకే మనకి ఇక్కడ లైక్ అకాడమిక్ షాక్ అని అనుకోవచ్చు. సో 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వచ్చినప్పుడు దట్ ఈజ్ వన్ థింగ్ అందరికీ ఫేస్ చేయబోతారు, పిల్లలు అందరూ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు. సో దాన్ని చూసి ఫస్ట్ థింగ్ వీ షుడ్ టెల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో ఈజ్ ఈ చేంజ్ రాబోతోంది, టెన్షన్ పడకుండా ప్రాసెస్ ఫాలో అవడం ఇంపార్టెంట్. అండ్ ఈ సడన్ చేంజ్ వచ్చినప్పుడు ఇనిషియల్గా కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఒక 4 months సిలబస్ చెప్పిన తర్వాత వాళ్ళు దే విల్ స్టార్ట్ కనెక్టింగ్ దీనికి దానికి, వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి వాళ్ళు ఆ లింక్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి కనిపించడం స్టార్ట్ అయ్యాక ఎలాగైతే వొకాబులరీలో మనకు భాషలో వర్డ్స్ అర్థం అవగానే మన వర్డ్స్తో సెంటెన్సెస్ చేసేసినట్టు వాళ్ళకి ఒకసారి భాష కంపారిజన్ అర్థం అవగానే వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ ఈజీగా క్యాచప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైజ్ ఐ వుడ్ లైక్ టు గివ్. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటేనండి, మెయిన్గా ఇప్పుడు ఎంపీసీ సైడ్ ఎలాగో ఎంపీసీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎంపీసీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు. యాక్చువల్లీ వాళ్ళు స్టూడెంట్స్ ఎందుకంటే 10th క్లాస్ వరకు వాళ్ళు 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సడన్గా వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ 3 సబ్జెక్టులే ఉన్నాయి, 3 ఉన్నాయి కదా అని ఒక రకమైన ఆనందం, రిలాక్సేషన్తో వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా అనుకుంటారు. కానీ ద పాయింట్ ఈజ్ అందులో ఉండే అనలిటికల్ ఎబిలిటీ, అందులో ఉండే యాప్టిట్యూడ్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఆ 3 సబ్జెక్టుని ఇంకా ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. 3 సబ్జెక్టు కదా అనేది వెళ్ళిపోతే 10th క్లాస్ దాకా అన్ని సబ్జెక్టులు ఉంటాయి, అన్ని కొంచెం చెప్తారు. దాని నచ్చిన సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, నచ్చినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ 3 సబ్జెక్టులు డీప్గా వెళ్ళడం స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకి సడన్గా అంత డీప్గా వెళ్ళే అలవాటు లేదు స్కూల్లో. దట్ ఈస్ అనదర్ చేంజ్. ఏంటంటే స్కూల్ వరకు ఏంటంటే థియరిటికల్గా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండకపోయినా కొంచెం మినిమల్గా కింద ఉండే క్వశ్చన్స్ ఉండే క్వశ్చన్స్ వచ్చేటట్టే ఉంటాయి చాలా వరకు. సడన్గా ఇంటర్మీడియట్లో వచ్చేసరికి వాళ్ళు సొంత తెలివితేటలు వాడి రాయడం ప్రాక్టీస్ చేయాలి. టెక్స్ట్ బుక్ అనేది మెయిన్ ఉంటుంది స్కూల్ వరకు. అవును, ఇది అట్లా కాదు, ఇక్కడ కాదు. ఇక్కడ మనకి చెప్పినట్టు అనలిటికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 2 things I would like to say. సచిన్, యాక్చువల్గా ఇది ఏంటి, ఇప్పుడు అకాడమిక్సే కాక ఇంకా చాలా ఏరియాస్లో కూడా సడన్ షిఫ్ట్ ఉంటుంది. ఏంటి మీరేం గమనించారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి దట్ ఏజ్ గ్రూప్ అంటే 15 years 16 years కానీ ఇట్స్ దట్ అంటే ఆ ఏజ్లో వాళ్ళని మనం కంప్లీట్గా పిల్లవాళ్ళ లెక్క ట్రీట్ చేయలేము, కంప్లీట్గా పెద్దవాళ్ళ లెక్క కూడా ట్రీట్ చేయలేము. ఒక 10th క్లాస్ చదివే స్టూడెంట్కి మీరు చెప్పినట్టు ఇందాక స్టేట్ బోర్డులో 10th వరకు చదివి కొత్త కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ కనపడేది ఎన్వైరన్మెంట్ చేంజ్ అవుతుంది. సెకండ్, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, లైక్ నౌ ఐఎమ్ ఆన్ ద పాత్ టు బికమింగ్ అన్ అడల్ట్. సో నాకు ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15-year-old. అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్కి వచ్చేసాను, నాకు నేను తీసుకునే డెసిషన్స్ మీద ఫ్రీడమ్ ఎక్కువ ఉండాలి. అంటే వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకునే దానిలో కూడా పిల్లల ప్రేమ ఉంటుంది. ఎంపీసీ సెలెక్ట్ చేసుకోవాలనే డెసిషన్లో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం యాజ్ టీచర్ ఈ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవ్వాలంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎమోషనల్ మెచ్యూరిటీ. ఆ ఏజ్లో ఎమోషనల్ మెచ్యూరిటీ అన్నది డెవలప్ అయితేనే వాళ్ళు ఫ్యూచర్లో ఏ రంగానికి వెళ్ళినా కూడా, ఏ డిగ్రీకి అప్లై చేసుకున్నా కూడా వాళ్ళు అందులో స్టేబుల్గా ఉండగలుగుతారు. ఇది స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ ఏజ్లో ఓకే నాకు ఫ్రీడమ్ వస్తుంది, నేను లైఫ్లో నా కెరియర్ నా లైఫ్ ఇప్పుడు నా కంట్రోల్లోకి వస్తుంది అన్న ఎక్సైట్మెంట్తో ఉంటారు. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, నేనేం చేయాలి, 2 ఏళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉంటాను, 5 ఏళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉంటాను అనేది వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ గైడ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రకరకాల సోర్సెస్ నుంచి వాళ్ళకి ఇంటర్మీడియట్ గురించి కొన్ని అంటే ఇంటర్మీడియట్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అందులో కొన్ని అపోహలు ఉంటాయి, అందులో కొన్ని నిజాలు ఉంటాయి. సో ఇది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. యాజ్ అ టీచర్ వాళ్ళ ఎమోషనల్ గ్రోత్, ఎమోషనల్ మెచ్యూరిటీ మీద మనం ఫోకస్ చేయాలి. పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్లో ఓకే ఇప్పుడు ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ అన్నది ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్న డామినెంట్ ట్రెండ్ ఇది. కానీ డీప్గా చూస్తే పేరెంట్ మైండ్ సెట్లో వాళ్ళకి సెక్యూరిటీ కావాలి, కెరియర్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ. ఫ్యూచర్లో జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే మంచి డిగ్రీ ఉండాలి, మంచి డిగ్రీ ఉండాలంటే మంచి కాలేజ్కి వెళ్ళాలి. మంచి కాలేజ్కి కోచింగ్ ఏ ఫీల్డ్లో మనకి దొరుకుతుంది ఇండియాలో అన్నది చూసుకుంటే మెజారిటీ ఇప్పుడు ఎంపీసీ వైపు మగ్గు చూపుతున్నారండి. సో పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ఒక లెవెల్లో ఉంటుంది, స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒక టీచర్ రోల్లో మేము అవి మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.
సో పేరెంట్కి స్టూడెంట్కి ఇద్దరికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయాలండి. సో ఒక స్టూడెంట్ బేసికల్లీ 10th క్లాస్ ఫినిష్ చేసుకుని ఇంటర్మీడియట్లో చేరాడు అనుకోండి. చేరిన మొదటి రోజు నుంచే ప్రతి క్లాస్ అర్థమవుతుంది, అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాడు, టీచర్స్ అందరూ బాగా అర్థమైపోతున్నారు, వీకెండ్ టెస్ట్లో చాలా మంచి మార్కులు వస్తున్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్మూత్. దిస్ ఈజ్ మోర్ సస్పిషియస్. ఇలా జరిగితే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్నట్టు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ న్యాచురల్. వాట్ ఈజ్ న్యాచురల్? న్యాచురల్ ఇస్ ప్యానిక్. ఇప్పుడు ఎంత కాదనుకున్నా 10th వరకు మెమరీ బేస్డ్ లెర్నింగ్, 11th నుంచి ట్రూత్ బేస్డ్ లెర్నింగ్, టెక్స్ట్ బుక్ మెమరీ బేస్డ్, అంటే రీక్రియేషన్ ఆఫ్ వాట్ ఎవర్ యూ మెమరైజ్డ్ అంతే. కానీ +1 నుంచి ఇట్స్ నాట్ మెమరీ బేస్డ్ ఎనీమోర్. ఇట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ మెమరీ బేస్డ్, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ అనలిటికల్ బేస్డ్. సో వాళ్ళు వినే టాపిక్స్, క్లాస్లో చెప్పే క్వశ్చన్స్ వేరుగా ఉండొచ్చు, వీకెండ్ టెస్ట్లో అడిగే క్వశ్చన్స్ వేరుగా ఉండొచ్చు, మార్కులు ఎక్కువ రాకపోవచ్చు, వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఇలా అయితే 2 ఏళ్ల తర్వాత నాకు ఐఐటి ఎలా వస్తుంది అనుకుంటారు. ఈ రోజు వరకే ఆలోచించడం మంచిది. పేరెంట్స్ కూడా ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేస్తారు. ఏం చేస్తారంటే మొదటి వారం, రెండో వారం వీకెండ్ టెస్ట్లు ఉంటాయి కదా, మా వాడికి 130 వచ్చినాయి, ఈ మొన్న 2025 జేఈ ఓసీలో కట్ ఆఫ్ సమ్ 170 ఉంది, ఎలాంటి ఇలా అయితే ఏమొస్తుంది? కొంచెం ఇలాంటివి తగ్గించుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే అడుగులు వేస్తున్నాడు. సో అప్పుడే 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ రోజు నుంచే ఆలోచించడం, ఆ పిల్లోడి మీద ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. సో ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ ఒకటే నేను చెప్తున్నా, ఒక 1 to 1.5 month సెటిలింగ్ టైం అనేది ఉంటుంది. ఈ సెటిలింగ్ టైంలో ఏం జరిగినా ఇమ్మీడియట్ జడ్జ్మెంట్కి వచ్చేయకుండా, ఇమ్మీడియట్ కంక్లూషన్స్కి వచ్చేయకుండా, కొంచెం పర్లేదు, లెట్ మీ టేక్ టైం. అది ఏదైనా అవనివ్వండి, అండర్స్టాండింగ్ అవనివ్వండి, ప్రాబ్లమ్స్ చేయడం అవనివ్వండి, లేకపోతే హాస్టల్లో చేరిన వాళ్ళు చాలామంది హోమ్ సిక్ ఫీల్ అవుతారు, ఫుడ్ అడాప్ట్ కారు. సో ఇవన్నిటికీ టైం పడుతుంది ఫస్ట్. సో ఈ టైం పట్టడం అనేది చాలా న్యాచురల్, ఇబ్బంది పడటం అనేది చాలా న్యాచురల్. ఎందుకంటే ఈ ట్రాన్సిషన్, మార్కులు తక్కువ రావడం అనేది కూడా వెరీ మచ్ న్యాచురల్. ఈ ట్రాన్సిషన్ ఇంకా లైఫ్లో ఇంత ఛాలెంజింగ్గా ఏ ట్రాన్సిషన్ ఉండదు బేసికల్లీ. సో ఇది న్యాచురల్ అని ఫస్ట్ పేరెంట్, స్టూడెంట్ ఇద్దరికి తెలియాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. స్ట్రగులింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ట్రాన్సిషన్లో కూడా సైకలాజికలీ వే టాకింగ్ సైకాలజీ. ఇంకొక డిఫరెన్స్ నాకు ఇప్పుడు నేను చెప్తున్నానండి, 10th క్లాస్ వరకు నా స్కూలు, నా పేరెంట్స్, నా టీచర్స్, అదే ప్రపంచం. సడన్గా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళకి కొత్త కాంపిటీషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సడన్గా నువ్వు ఐఐటి రాస్తున్నావా, ఇండియా మొత్తంలో ప్రతి ఐఐటి ఆస్పిరెంట్ నీకు కాంపిటీషన్. ఎప్పుడు 15 లక్షలు 14 లక్షలు కాంపిటీషన్ నీకు. వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, వీళ్ళ అబ్బాయి ఇలా ఇది ఇంకా ఇంటెన్సిఫై అవుతుందండి. కంపారిజన్ ఇంటెన్సిఫై వాళ్ళ చుట్టాలు ఎవడో ఐఐటికి వచ్చినోడు ఉంటాడు. అవునండి. 10th క్లాస్ వరకు అంత అంత ఫ్రీక్వెంట్గా ఎక్కడ చూడం, ఏవో కొన్ని చోట్ల ఉండొచ్చు. బట్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అవుట్ ఇన్ ది ఓపెన్. అంటే కాలేజ్లో కూడా అదే మాట్లాడతారు. చాలా కాలేజీల్లో నీ కాంపిటీషన్ ఇది, నీకు ఇంత రాకపోతే నీకు ఇన్ని మార్కులు రాకపోతే నీకు సీట్ రాదు. నెంబర్ కదా, నీ జీవితం వేస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పిన ఆ ఫార్మేటివ్ ఇయర్ 15-16 years అప్పుడు, ఆ ఏజ్లో యు ఆర్ వర్క్లెస్ అన్న ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే దానికన్నా పెద్ద ద్రోహం లేదండి విద్య. క్రైమ్, ఇట్స్ అ క్రైమ్ ఇన్ఫాక్ట్. +1 +2 యజ్ఞం కాదు. ఐఐటి లేకపోతే ఎన్ఐటి బిట్స్ ఇవి మోక్షం కాదు. మోక్షం కాదు, కరెక్ట్. ఇవి ఒక ఎగ్జామ్స్. +1 +2 అనేది ఒక జర్నీ. జర్నీగా చూడండి, ఎగ్జామ్స్గా చూడండి. వాటి కోసం స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ముడి పెడతారు, ఇదే నీ లైఫ్ టర్నింగ్, ఈ 2 ఏళ్ల మీదే నీ నెక్స్ట్ 60 ఏళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అ మీన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇప్పుడు చాలా మంది పిల్లలు స్టార్టింగ్లో ఏదో అనుకుంటూ వస్తారు, బికాస్ స్కూల్లో అందరికీ మార్కులు బేస్డ్ వెళ్తారు కాబట్టి అందరికీ 90% మార్కులు వస్తున్నాయి. సడన్గా ఇప్పుడు కాలేజ్కి వచ్చేసరికి ర్యాంక్ బేస్డ్ సిస్టంలోకి వెళ్తున్నాం. 10th నుంచి 11th మేజర్ టర్న్ యాజ్ వి డిస్కస్డ్ ఇస్ మార్క్స్ సిస్టమ్ నుంచి ర్యాంకల్ సిస్టమ్. ఇప్పుడు జేఈ అంటే 15 లక్షల్లో 15,000 ర్యాంక్ రావాలి. నువ్వు మిగతా వాళ్ళందరినీ బీట్ చేసి 15,000లో ఉండాలి, అంతేకాని నీకు మార్కులు ఎక్కువ వస్తే నీకు రైట్ ఇవ్వడు. ఈ సడన్ షిఫ్ట్లో ఉన్నప్పుడు బాగా చదివే పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఎక్స్పెక్ట్ స్టూడెంట్స్కి మా స్కూల్లో 90% స్టూడెంట్ వీడికి ఇక్కడ ఎందుకు రావు అన్న ఫీలింగ్తో ఉంటారు. పాయింట్ ఇది, సడన్ షిఫ్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే 100 మందిలో ఒకటికే ఐఐటి వస్తుంది.
9 మందికి ఎన్ఐటీలు వస్తాయి, మిగతా 90% మంది వర్త్లెస్ కాదు. ఆ ఫీలింగ్ మనం మనం అనుకుంటున్నట్టు ఆ ఫీలింగ్ని మనం అవాయిడ్ చేయించగలిగితే స్టూడెంట్స్తో, దట్ ఈస్ ద టార్గెట్ వీఆర్ యాక్చువల్లీ మన ఇన్స్టిట్యూట్లో కూడా మన మెయిన్ టార్గెట్. స్టూడెంట్స్కి 10th నుంచి 11th వచ్చాక ట్రాన్సిషన్లో దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ టఫ్ ఫేజెస్. అంటే స్మూత్గా ఉండదు మనం అనుకున్నట్టు. సడన్గా ర్యాంకులు కనిపిస్తూ ఉంటాయి, పైన టాపర్ అనుకున్నవాడు కింద ఉంటాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, చూస్తే అవి రావు. రానప్పుడు నిస్పృహ ఏదైతే వస్తుందో దట్ ఈస్ మోర్ డ్యామేజింగ్ దాన్ రాకపోవడం. టఫ్ స్టేజ్ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ టఫ్ స్టేజ్ దాన్ని ఓవర్కమ్ చేయడమే మన గేమ్. అంటే రాకపోతే ఓకే, నెక్స్ట్ మనం మెల్లిగా చేసుకుంటూ వెళ్దాం అన్న ఒక బ్యాలెన్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని. పేరెంట్స్ కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు. పాయింట్ ఈస్ ఇప్పుడు టీచర్స్గా మేము అందరి పిల్లల్ని చూస్తాం. సో మాకు అందరిలో స్పెషాలిటీస్ కనిపిస్తాయి, అందరిలో స్పెషాలిటీస్ లేనివి కనిపిస్తాయి. వీడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, వీడు కెమిస్ట్రీ బాగా చేస్తాడని. పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోనే వాళ్ళ సర్వస్వం, పిల్లలే వాళ్ళకి ఎవ్రీథింగ్. సో ఆ పిల్లలే ఎవ్రీథింగ్ అయినప్పుడు వాడు బాగా చేసేది ఎంత బాగా చేస్తున్నాడో అలాగే, అంటే వాళ్ళకి చేస్తున్నది చాలా ముచ్చటేస్తుంది. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, దే లైక్ డూయింగ్ సంథింగ్. బట్ దాని నుంచి దే షుడ్ నాట్ మేక్ ఇట్ దేర్ ఎక్స్పెక్టేషన్. దే షుడ్ రియలైజ్ దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ అండ్ బ్యాలెన్స్ దేర్ ఎక్స్పెక్టేషన్. యాక్చువల్ పాయింట్ ఏంటంటే మీరు కొంచెం డీప్గా చూస్తే ఇండియాలో మీరు ఎంతమంది మాట పిల్లలే సర్వస్వం. వీడికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ అటాచ్మెంట్ పేరెంట్కి ఉంది మన మిడిల్ క్లాస్కు. సో దానివల్ల ఏమనుకుంటే వాడు చిన్న చేసినా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా కొంచెం చిన్న స్కూల్స్ అయితే పేరెంట్ని బట్టి కూడా మార్కులు వేస్తున్నాడు, వాడు స్టూడెంట్ బట్టి కాదు. పేరెంట్ బాగా గొడవ చేస్తున్నాడు ఉంటే వాడు ఎక్కువ మార్కులు వేస్తారు, టీచర్స్ గోల్ ఎందుకని చెప్పి అది కూడా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది పేరెంట్కు, సో బాగా మార్కులు వచ్చి బాగా చదువుతున్నట్టు స్టూడెంట్ ఒకసారి ఇంటర్మీడియట్ నేను చూసాను అదే పేరెంట్ కూడా, ఒకసారి ఇంటర్మీడియట్ జాయిన్ కాగానే సడన్గా వీడికి ఇక్కడ 10th క్లాస్లో 600కు 560 540 ఇస్ కామన్ మార్క్, 90% బోర్డులో కూడా. ఒక్కసారి దీనికి రాగానే 300 మార్కులకు 70 మార్కులు 80 మార్కులు వస్తుంది. సడన్గా కూడా షాక్ అయ్యి స్టూడెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది, టీచర్ దగ్గర ప్రాబ్లం, మినిస్టర్ దగ్గర ప్రాబ్లం. ఫస్ట్ వచ్చే వానికి ఉన్న మైండ్లో తిరిగేది అది. ఎక్కడో మేము ఇక్కడ రాకుంటే దానిలో వేసేది ఉంటే బాగా మార్కులు వచ్చేటి, సో లేకుంటే మా స్టూడెంట్గా చదవట్లేదు, ఏదో ప్రాబ్లం. మీరు ఇంతకుముందు అన్నారు ముఖ్యంగా ఈ తక్కువ మార్కులు వేసే న్యాచురల్ ప్రాసెస్. యాక్చువల్ ఇది పేరెంట్ ఖచ్చితంగా అర్థం. తక్కువ మార్కులు మీరు ఇంతకుముందు అన్నట్టు మార్కులు ఎక్కువ వస్తే సమ్ ప్రాబ్లం ఉన్నట్టు, ఓకేనా? తక్కువ మార్కులు రావాలి, ఇట్స్ న్యాచురల్ సినారియో. ఇప్పుడు మీరు 90 మార్క్స్ వస్తే కూడా తక్కువే 10th క్లాస్ బోర్డులో. 90 కాదు, మాకు 40% మార్క్స్ వస్తే ఐడియా సీట్ వస్తుంది. ఈ రియాలిటీ వరకు అర్థం కాదు పేరెంట్కి. పేరెంట్కి అయితే సీట్ రావడానికి 90 అవసరం లేదు, 50 చాలు. నాకు తెలిసి 50 మార్కులు 50% అడ్వాన్స్ మార్క్స్ వస్తే 2000 3000 ర్యాంక్ వస్తుంది. నేచురల్ 2000 3000 అంటే మీకు ఏదో 2 tier IITలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. సో ఈ రియాలిటీ అర్థం కాక వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. యాక్చువల్లీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి సార్ 10th క్లాస్లో. ఇప్పుడు లైఫ్ అన్నాక మనకి పేరెంట్స్కి తెలుసు ఆ విషయం. వాళ్ళు ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు లైఫ్లో, కింద పడ్డారు, బట్ స్టిల్ దే గాటప్, ఇంకా మళ్ళీ లేచి మళ్ళీ వర్క్ చేసుకుంటుంటారు. లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదురు చేసుకుంటూ దే ఫేస్ దట్. 10th క్లాస్ వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని పెంచుతారు. 10th క్లాస్ నుంచి 11th ట్రాన్సిషన్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళకి దెబ్బలు పడడం, అంటే లైఫ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ టైంలో పేరెంట్స్ అది తెలియకుండా వాళ్ళ యాంగిల్లో ప్రెషర్ పెట్టకపోయినా పేరెంట్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే స్టూడెంట్కి యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. గివ్ అప్ ఇవ్వకుండా, పడినా మార్కులు తక్కువ వచ్చినా హీ షుడ్ డూ ద రైట్ థింగ్. కరెక్ట్ విషయాలు చేయడం, జశ్వంత్ చెప్పినట్టు అనలిటికల్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద స్టూడెంట్స్ కరెక్ట్గా డెవలప్ చేసుకోవాలి. మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే దే విల్ రియల్లీ ఎంజాయ్ దేర్ లైఫ్ యాజ్ దే గో ముందుకెళ్ళే కొద్దీ. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొందరు చాలా మంచి స్కూల్ చదువుకునే వాళ్ళు, మంచి టీచర్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా నాస్రే కంటే చెందే ఉంటారు. కొంతమంది ఫౌండేషన్ ఏదో వాడు 6th క్లాస్ నుంచి ఆ ఇంటర్మీడియట్కి ఫెమిలియర్ ఉంటాడు. లాభం ఉంటుంది, అలా నష్టం ఉంటుంది పక్కన పెడితే, ఆ ఇంటర్మీడియట్ ఆ ట్రిగ్నామెట్రీ ఆ క్యాలిక్యులేషన్ వాడు చిన్నప్పుడు చదువుకుంటాడు, కొంచెం ఫెమిలియారిటీ ఉంటుంది. కొంతమందికి ఏమీ ఉండదు, రెగ్యులర్ 10th క్లాస్ చదువుకుంటారు స్టేట్ బోర్డ్ అయినా. సో వాళ్ళకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ రాగానే ఈవెన్ మంచి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా 9th క్లాస్ 10th క్లాస్ అని చెప్పేటువంటి కొన్ని నెంబర్ 1 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో వాడి దగ్గర చదువుకున్నోడు బహుశా ఫస్ట్ ఇనిషియల్గా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటాడు. చాలా మంచి ఐక్యూ ఉండి ఆప్టిట్యూడ్ ఉన్నోడు కూడా అది అడ్వాన్స్ నేర్చుకోవకపోవడం వల్ల తక్కువ మార్కులు వస్తుంటాయి. సో ఈ డిఫరెంట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, సో మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంటుంది యాక్చువల్గా? మీరు ఫస్ట్ 1 2 3 months ఎట్లుంటుంది, ఓవరాల్గా ఎట్లుంటుంది? సో +1 +2 అనేది గేమ్ ఆఫ్ ఇంటెన్సిటీ కాదు, గేమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ.
సో మొదటి 1-2 నెలల్లో బాగా బాగా తెచ్చేసుకుని బాగా చేసేసి తర్వాత చల్లారిపోవడం ఆ కేసులు చాలా ఉన్నాయి తీసుకెళ్ళి. సో ఫస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టు యాప్టిట్యూడ్ కంటే ముందు ఫస్ట్ యాటిట్యూడ్ సెట్ చేసుకోవాలి ఇంటర్ విద్యార్థి. అంటే నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. వీకెండ్ మార్కులు బట్టి నీ మోటివేషన్ ఎక్కువ డిపెండ్ అవ్వకుండా చూసుకోవడం అది అంత సులభం కాదు అసలు కాదు. వాడికి అదే సర్వస్వం ఆ వారంలో. అంతే. అయినా సరే అంటే నీకు ప్రూఫ్ కనిపిస్తున్నా కనిపించకపోయినా నీ జర్నీలో అక్కడ టీచర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. Exactly. అక్కడ ఆ రాపో టీచర్ స్టూడెంట్ ఉండే రాపో ఆ కన్సర్న్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ 70 మంది 80 మంది ఉండే చీతలనారాయణలో అసలు ఛాన్సే ఉండదు. వాడు అసలు తక్కువ మార్కులు వచ్చిన దిక్కుడు వాడు టీచర్. సో కానీ ఇక్కడ టీచర్ స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదే. సో ఆ ఒక ప్రూఫ్ కనిపిస్తున్నా కనిపించకపోయినా తిని ఇంప్రూవ్ అవుతున్నట్టు ఆ ఎఫర్ట్స్ మాత్రం కన్సిస్టెంట్గా పెట్టడం అనే ఒక తత్వం ఒకటి వస్తే చాలా పెద్ద ఆ ఏజ్లో కొంచెం ఆ యొక్క యాటిట్యూడ్ కనుక బిల్డ్ అయితే ఇంకా అది ఐఐటి ర్యాంక్ అంటే బిల్డ్ అవుతాయి అనుకుంటే టీచర్ బిల్డ్ చేస్తే చేయాలి. అది ఆబ్వియస్. ఆ ఎన్వైరన్మెంట్ టీచర్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు, బట్ స్టూడెంట్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. సో ఫైనల్గా అంటే ఒక జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఎవరన్నా మంచి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ 2 kgs 3 kgsతోనే స్టార్ట్ చేయాలి. వార్మప్ ఎక్సర్సైజ్ ప్రాపర్ చేయాలి. 50-100తో స్టార్ట్ చేయకూడదు, ఎముకలు ఇరిగిపోతాయి. ఇక్కడ కూడా అంతే. సో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ వీకెండ్ టెస్ట్లో 30 మార్కులు వచ్చినా పర్లేదు. కాకపోతే అది నెక్స్ట్ ఈవెన్చువల్గా అవుతున్న టెస్ట్లో ఎంత ఇంప్రూవ్ అవుతున్నాడు అది ముఖ్యం. ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టామనేది ముఖ్యం కానే కాదు. అలా ఫస్ట్ ఇయర్లో చాలా యావరేజ్గా ఉన్న పిల్లలు సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసి NITs IITsలో ఎండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదు మనం అయితే ట్రై చేద్దాం, వస్తే వచ్చింది పోతే పోయింది అన్నొక ఇది ఉండాలి. అంతేగాని ఇదే నా జీవితం, ఇక్కడ పోతే జీవితంలో ఓడిపోయినట్టు అనే ఒక భావన ఉండకూడదు. యాక్చువల్గా రకరకాల మిత్స్ ఉన్నాయి పేరెంట్స్లో కానీ మిగతా స్టూడెంట్స్ సంబంధించిన వర్గాల్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ. IIT లేదనేటువంటి చాలా ఇంటెలిజెంట్ గిఫ్టెడ్ చిల్డ్రన్ కావాలనేది ఒక అభిప్రాయం. నిజమా కదా నాకు తెలియదు. రెండవ అభిప్రాయం ఏంటంటే IIT రావాలంటే మొత్తం సర్వస్వం త్యాగం చేయాలి, నిద్రాహారం ఉండేవాడు జీవితంలో అన్నీ కోల్పోతే ఎందుకంటే IIT కాంపిటీషన్ అట్లాంటిది అనేది చాలామంది నుంచి వింటున్నాను. ఎంత బాగా చదువుకున్న వాళ్ళు కూడా IIT అంటే ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు నీకు ఏమో ఆలోచించి దిగుతావు. 2 ఏళ్ళు సర్వస్వం పాతకాలంలో మీకు హిమాలయాలో తపస్సు చేసినట్టు అట్లుంటేనే IIT వస్తుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే మీకు చాలా హార్డ్ వర్క్ తోటి చాలా బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ సెంటర్స్ ఫలానా మాదాపూర్లో ఉండే ఏ క్యాంపస్ లేకుంటే B క్యాంపస్లో బిల్డింగ్ ఇక్కడ అయిన వాళ్ళకి IIT వస్తుంది. సో ఈ బ్రాండ్ అయిన వాళ్ళకి వస్తుంది. ఇవన్నీ కొన్ని అభిప్రాయాలు. ఏమంటారు వీటి మీద? ఇలాంటిది ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ ట్రీట్ ఎడ్యుకేషన్ యాజ్ అ ప్రోడక్ట్ నాట్ ఎ సర్వీస్. మనం ఎడ్యుకేషన్ సర్వీస్గా ఐ మీన్ ఫ్రీగా కాదు, కానీ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. నేను దాన్ని ప్రోడక్ట్గా ట్రీట్ చేసినప్పుడు జనాలు భయపెడతాను, ఇట్లా చేయకపోతే నీకు రాకపోతే నీకు లైఫ్. రియాలిటీ అంటే మీ ఎక్స్పీరియన్స్లో రియాలిటీ కాదండి, అంత బ్రహ్మ విద్య కాదు. IIT అద్భుతమైన ఇంటెలిజెంట్ మాస్టర్ జీనియస్ కానవసరం లేదా? సో మీకు అంటే నేను ఇంకో పర్స్పెక్టివ్ ఇస్తాను. IITలో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని టీచర్స్ ఎంత బాగా చెప్పినా పిల్లాడికి లోపల నుంచి అది అర్థం అవ్వకపోతే వాడికి దారి కనిపించదు. ఏదో పైన లైట్లు కనిపిస్తూ ఉంటాయి, వాడికి లోపల నుంచి అర్థం అవ్వడం అంటే వాడికి టార్చ్ లైట్ దొరికినట్టు అనమాట ఒక రకంగా. సో ఒక్కసారి లోపల నుంచి వాడి సొంతంగా అర్థం చేసుకోవడం వచ్చే ఒక దృక్పథం ఏదైతే ఉంటుందో, నేను సొంతంగా చేయగలను, ఈ క్వశ్చన్ ఎవరు చెప్పకపోయినా నేను ఆన్సర్ చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే డెవలప్ అవుతుందో దానివల్ల IIT వస్తుంది. కానీ మంచి టీచర్ ఇంటెలిజెన్స్ అనేది కాదు సార్. మనం అన్నట్టు యాటిట్యూడ్ ఉండాలి, యాప్టిట్యూడ్ రెండు కాంబినేషన్ ఉండాలి. ఇప్పుడు యాప్టిట్యూడ్ లేకుండా వస్తుందని అయితే చెప్పలేము, బట్ యాప్టిట్యూడ్ ఉన్నా యాటిట్యూడ్ కరెక్ట్గా లేకపోతే వాడికి అంత దూరం వెళ్ళే పేషెన్స్ ఉండదు. యావరేజ్ ఆప్టిట్యూడ్స్ ఉండి రైట్ యాటిట్యూడ్ ఉంటే ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్. ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ కానవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. వాడు యాటిట్యూడ్ కరెక్ట్ సెట్ చేసుకుని సొంతంగా చేసుకుంటూ గివ్ అప్ ఇవ్వకుండా, ఏదో క్వశ్చన్ అర్థం కాకపోతే గివ్ అప్ ఇవ్వకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది మెయిన్ టార్గెట్. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే వాడికి ఒక టార్చ్ లైట్ దొరుకుతుంది. అంటే లైక్ ఒక డార్క్ రూమ్ లో ఒక లైట్ వెలగగానే మొత్తం రూమ్ కనిపించినట్టు
ఒక్క లైట్తో వాడికి అర్థమైతే మొత్తం రూమ్ అంతా కనిపించి వాడికి మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా ఒక చేంజ్ తెలుస్తుంది వాడికి. డార్క్ రూమ్ నుంచి సడన్ గా ఏదో కొన్ని సామర్థ్యాలు అయితే వాడికి సహజంగా ఉండాలి. అది అద్భుత సామర్థ్యాలు కానవసరం లేదు, కానీ సమ్ కాంప్రిహెన్సిబిలిటీయో, అనాలిసిస్, కొంత లాజిక్, ప్రధాన రేషనల్ గా థింక్ చేయడము, ఫండమెంటల్ ఆలోచించడం, ఏవో కొన్ని అయితే డెఫినెట్ గా ఉండాలి. అది ఇంటెలిజెన్స్ అంటామా, వేరే పేరా, ఆప్టిట్యూడ్, పక్కనికి నేనైతే 3 రకాలుగా చూస్తాను. ఒకటి ఏంటంటే మనకి మీరు అన్నట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి వస్తారు. కొంతమంది విలేజెస్ నుంచి వస్తారు, కొంతమంది మంచి స్కూల్స్ నుంచి వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో జనరల్గా జేఈ సాల్వింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ మనకు 3 రకాలు. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి యాప్టిట్యూడ్, ఇంకోటి ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. మనకి ఏదైతే క్యాట్ ఎగ్జామ్ లో ఉండే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయో అవి యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లోనే చేస్తుంటారు, అవే నడుస్తాయి. వాటికి ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ 3 వర్డ్స్ వాడకుండా మ్యాథ్స్ ఎంపీసీ సబ్జెక్ట్స్ వాటిని టెస్ట్ చేస్తారు, అంతే, అదే చేస్తారు. సో ఇప్పుడు నార్మల్ గా విలేజెస్ నుంచి వచ్చే పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ వాళ్ళ క్వశ్చన్ ఏంటో అర్థం కాదు చాలా సార్. సో మనకి ఒకవేళ పిల్లలకి పేరెంట్స్ కూడా తెలుస్తుంది చిన్నప్పటి నుంచి, వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇంటర్మీడియట్ లో జేఈ ప్రిపరేషన్ చేయించాలంటే ముందు వాళ్ళకి బుక్స్ చదవడం అనేది చిన్న అట్లీస్ట్ సమ్ స్టోరీ బుక్స్, వర్డ్స్ చూసి భయపడకూడదు. చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద 3 లైన్ 4 లైన్ల క్వశ్చన్ చూడగానే వాళ్ళు అది చేయడం మానేస్తారు. ఎందుకంటే కాంప్రిహెన్షన్ ఎబిలిటీ ఉండాలి, దాని తర్వాత మనం అనుకున్నట్టు అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ కరెక్ట్ గా చేయగలరు. ఈ 3 ఉన్న తర్వాత యాటిట్యూడ్ ఇస్ ద ఫైనల్ కోట్. ఈ 4 వాడు కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటే ఆర్ ఇంప్రూవ్ ఆన్ ఇట్, వాడికి ఏదైతే వీక్నెస్ ఉందో వాడు తెలుసుకోవడానికి ఈ 3 మెథడ్స్. ఆప్టిట్యూడ్స్ మనం పెద్ద ఇంప్రూవ్ చేయలేకపోయినా రైట్ టీచర్ అప్పుడు కొంత ఆటిట్యూడ్స్ సెట్ చేయొచ్చు, మనం అవి మార్చచ్చు. మనకుండే ఆ ఫ్రెండ్షిప్ తోటో, మనకుండే గైడెన్స్ తోటో, సో ట్రైనింగ్ తోటో కొంత ఆటిట్యూడ్ చేంజ్ చేయొచ్చు. సరే, చివరిగా యాక్చువల్గా ఈ ఫౌండేషన్ అని నేను విన్నాను ఒక దగ్గర, ఈ ఐఐటి ఫౌండేషన్, ఐఐటి కోచింగ్ 10,000 కోట్ల వ్యాపారం అంటే ఇండియాలో. అంటే మీకు ముందు నుంచి 10th క్లాస్ వరకే ఐఐటి సిలబస్ నేర్చుకొని, అంటే ఐఐటి సిలబస్ మీన్స్ వాడి భాషలో, వాడు చెప్పే భాషలో నేను చెప్తున్నాను, ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని చేయడం వల్ల మామూలు రెగ్యులర్ మంచి స్కూలింగ్ ఉండే స్టూడెంట్స్ కంటే మంచి స్కూల్లో, సిబిఎస్ స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చదువుకున్న ఒక సెక్షన్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మాదాపూర్లో వెళ్ళి అపార్ట్మెంట్లో ఉండి మొత్తం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అంతా 8వ 9 చదువుకున్న వాళ్ళు, ఈ 2 రకాల సెగ్మెంట్స్ ఉన్నారు కదా. మీ ఎక్స్పీరియన్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఎవరు? ఈ చిన్నప్పటి నుంచి ఐఐటి చదివినకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది ఫైన్ ఎండ్ రిజల్ట్స్లో. సో ఐఐటి ఫౌండేషన్ ఉండటం ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్గా మీకు అనిపించవచ్చు, చెప్తాను. కానీ మార్కెట్లో ఎక్కడానో కరెక్ట్ ఫౌండేషన్ లేదు. ఈ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ అది ఎక్కడా ఇవ్వట్లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కొన్ని ఫార్ములాలు పట్టుకుని అవి పిల్లలకి నేర్పి ప్యాటర్న్స్ చేపించి దాని నుంచి క్వశ్చన్స్ ఎగ్జైట్ అయిపోవడం చేసి, అంటే ఒక మంచి సస్పెన్స్ఫుల్ సినిమాకి వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి కథ చెప్పేసి ఎండింగ్ చెప్పేసి పంపించినట్టు సినిమాకి, అలా అసలు ఆ సబ్జెక్ట్ మీద, ఆ విషయం మీద జిజ్ఞాసనంతా చంపేసి, అది కూడా పూర్తిగా ఏం చెప్పరు. ఎందుకంటే మీరు అనే కార్పొరేట్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీలో ఫౌండేషన్ కాదు, మీరు మాట్లాడే ఫౌండేషన్ అంటే కాదు, అది వేరే రియల్ ఫండమెంటల్స్. మీరు అనే పాయింట్ రియల్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవచ్చు, బయట ఎక్కడ చేరాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ చదివి చెప్పాల్సిన రీతిలో చెప్తే సరిపోతుంది. రియల్ ఫౌండేషన్ అడిషనల్ గా కావాలంటే కొన్ని ఆప్టిట్యూడ్ బేస్డ్ పజిల్స్ అవన్నీ చేయడం చాలా హెల్ప్. చాలా చిన్నప్పటి నుంచి 10th మెంటల్ ఎబిలిటీ అని అట్లాంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ అలాంటివన్నీ, వీడికి దగ్గర రెడ్ కలర్ కార్ ఉంది, వాడి ఇల్లు బ్లూ ఉంది, అలాంటి 10th, 9th, 8th కూడా మనం చదివే సైన్స్, మ్యాథ్స్, ఆ ఫార్ములా అక్కడతో, అంటే స్కూల్లో అక్కడ వరకు చెప్తారు, అక్కడితో ఆగిపోకుండా కొంచెం దాన్ని ఇంకా ఫర్దర్గా మనమే ఆలోచించడం, ఇది ఇంక ఎక్కడెక్కడ వాడతారు, అంటే ఒకే ఫార్ములాని డిఫరెంట్ దృష్టికోణంలో చూడటము. ఓకే, సో ఇవన్నీ కొంచెం బెటర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, కొంచెం ఎక్కువ డీప్ థింకింగ్ చేస్తే వస్తాయి. దీనికి వేరే ఎక్కడెక్కడో డబ్బులు కట్టేసి మీరు అన్నట్టు 1000,000 ఇచ్చేసి లక్షలు ఇచ్చేసి +1 +2 మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకున్నట్టు అవసరం. అదే 6th నుంచి 10th వరకు వాళ్ళు అదే చదువుతారు కాబట్టి 11th క్లాస్లో ఒకసారి స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు స్టార్టింగ్లో మార్కులు ఎక్కువ వస్తాయి వాళ్ళకి. బట్ వాళ్ళకి అదే మూమెంట్లో వాళ్ళకి అదే యాటిట్యూడ్ కూడా వాళ్ళకి ఎలా తయారవుతుందంటే నాకు అన్నీ వచ్చు అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో మనం జనరల్గా చాలా డీప్గా వెళ్ళిపోతున్నాం. మనం డిస్కస్ చేసినట్టు ఆల్రెడీ ఫస్ట్లో 10th వరకు ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి, ఇంటర్మీడియట్లో 3 సబ్జెక్ట్స్ డీప్గా వెళ్ళిపోతున్నాం. సో ఆ డీప్గా వెళ్తున్నప్పుడు 6th to 10th వాళ్ళకి చెప్పినప్పుడు అది ఏజ్ కాదు, వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్. ఫార్ములాస్ అన్ని డీప్గా చెప్పరు కూడా,
ఫౌండేషన్లో, విచ్ ఇస్ వాట్ ఇస్ ట్రూ. మెచ్యూరిటీ ఉండదు, టీచర్స్ కూడా అంతే, స్టూడెంట్స్ కూడా అంతే, పిల్లలు వాళ్ళు. సో 10th క్లాస్ వరకు వాళ్ళు అదే చదువుకొని వస్తారు. 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి వాళ్ళు క్లాస్లో వినడం కూడా దే స్టార్ట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, బికాస్ అది నాకు వచ్చిందే, నేను ఆల్రెడీ మార్కులు వస్తున్నాయి అన్న ఫీలింగ్తో స్టార్టింగ్ ఒక్కసారి అది ఫీల్ అవుతారు, నాకు వచ్చు అన్న ఫీలింగ్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత దట్ విల్ లీడ్ దెమ్ టు వెరీ డేంజరస్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, విచ్ విల్ సుపీరియారిటీ కాంప్లెక్స్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, అది మళ్ళీ కొంచెం మార్కులు తగ్గేసరికి ఆ మొత్తం సడన్ ఫాల్, దాన్ని మళ్ళీ వాళ్ళు రికవరీ కావడం కష్టం అవుతుంది అది. సో ఇవన్నిటికీ స్టార్ మెంటాలిటీ వచ్చేస్తుంది మనకి అప్పుడే. చాలా మందిని ఐఐటీని చూస్తారు, మీరు వేరే విధంగా అనుకోకుండా, మీరు ఐఐటీఎన్స్ కాబట్టి ఐఐటీ చదువుతారు, పెద్ద పెద్ద ఐఐటీ చదువుతారు, మంచి ర్యాంక్ వస్తుంటుంది, కానీ సమాజంలో జరిగే థింగ్స్, పబ్లిక్ పాలసీనో, పాలిటిక్స్నో, సోషల్ చేంజెస్ను ఒక విషయాలు అండర్స్టాండ్ చేసుకునే కేబుల్ టు కామన్ మ్యాన్ ఉన్నట్టు కూడా ఉండట్లేదు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది అసలు ఒక ఐఐటీ ఒక టెక్నోక్రాట్ అంటే ఏ విషయాన్నైనా కూడా చాలా కరెక్ట్గా అర్థం చేసుకోవడము, కాంప్రహెన్సివ్ అర్థం చేసుకోవడం, మామూలు మనం చూసేదానికంటే డీపర్గా చూడడము, ఇవి రావాలి కదా. అవి రాకుండా ఒక చిన్న చిన్న అపోహలకే అబద్ధం నమ్మేస్తారు. ఎవడు ఏదో చెప్తారు నిజం అనుకో. ఒక రేషనాలిటీ అనేది నిజంగా చాలామంది ఐఐటీ సీట్ వచ్చిన వాళ్ళకు ఉండట్లేదు. మరి అదేం విచిత్రము, మరి ఎంతవరకు కరెక్ట్ అంటే బహుశా టెక్స్ట్ బుక్ రీడింగ్, సొంతగా కొత్త విషయాలు నేర్చుకోవడం, కాంప్రిహెన్షన్ అనేది వల్ల జరుగుతుందేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ మైండ్ సెట్ కూడా మీరు చెప్పిన ఐఐటీ క్రాక్ చేసిన వాళ్ళు, నేను జనరల్గా ఐఐటీ క్రాక్ చేసిన వాళ్ళు కమెంట్ చేయట్లేదు, ఎంటైర్ జనరేషన్ అంతే, మొత్తం జనరేషన్ అంతా నేను ఎలాగన్నా ఇది చెయ్యాలి, నా పక్కన దాటి ముందుకు వెళ్ళిపోవాలి, నాకు మిగతా ఏం అవసరం లేదు, నేను చేయకపోతే నేను వెనకబడిపోతాను, ర్యాట్ రేస్ ఆ మైండ్ సెట్ వచ్చేసిందండి. అందుకే చాలా నేరో ఉంటుంది వాళ్ళు ఆలోచించేది కూడా, ఎంపతి లేదు. అవునండి, కొన్ని విషయాల్లో మాకు కూడా, మా ఎగ్జాంపులే తీసుకోండి, కొన్ని విషయాల్లో మాకు కూడా కొంచెం అర్థం చేసుకున్న తర్వాత ఏంటి మన పర్స్పెక్టివ్ ఇంత నేరోగా ఉందా, నిజంగానే ఈ ఇష్యూ ఇదే సైడ్ ఉందా అని ఆలోచించిన రోజు 360 degrees థింకింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే, గ్రేట్ ఇంటర్వ్యూ అండి, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెగ్యులర్గా వీడియోలు చూస్తుండండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి, లైక్ చేయండి. ఎస్బీఐ టాక్స్ అండ్ సదర్ మెడికేషన్ ఇచ్చేటువంటి ఫ్రీ కెరీర్ గైడెన్స్ మీరు అందిపుచ్చుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి, డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఉంది. రెగ్యులర్గా ఎక్స్పర్ట్తో జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీకు రైట్ కాలేజ్, రైట్ స్కూల్, రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఈ సర్వీసెస్ గురించి మీ మిత్రులకు తెలియజేయండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.